పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అధికారులు. పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎండిఓ, ఎంఆర్ఓ, పోలీస్ స్టేషన్, ఎంఈఓ ఆఫీసుల్లో, గ్రామ పంచాయతీలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అనేది మనందరం చేసుకొని అలాగే బాధ్యతగా పనిచేసి బాధ్యత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతో మంది మన నాయకులు స్వతంత్ర పోరాటంలో సాధించిన విజయానికి ఇదొక తొలిమెట్టు. ఈ స్వతంత్రం అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా కావాల్సిన ముఖ్యమైన ఇదొక మన హక్కు అన్నమాట. మనం జీవించడానికి కానీ, మనం మాట్లాడటానికి కానీ, మనం జీవించడానికి కావాల్సిన వసతులు సమకూర్చుకోవటానికి కానీ, మనం ఆహారం ఎలా అయితే బయటికి వెళ్ళి దూరాడుకొని వస్తామో అది మన హక్కు. అట్లాగే ఆ ఆహారం వెతుకులాటలో ఇంకొకళ్ళు వచ్చి దాన్ని అడ్డగించడం అనేది అది వ్యతిరేకం అన్నమాట. అట్లా కాకుండా ప్రతి ఒక్కటి కూడా మానవుడు స్వేచ్ఛగా బ్రతకాలని మనకి ఈ గణతంత్ర దినోత్సవం ఫస్ట్ మెట్టుగా మన పోరాటం అనేది సాగింది. ఈ గణతంత్ర దినోత్సవంలోనే మనకి స్వతంత్రం ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఆగస్టు 15వ తారీఖున మనకి స్వతంత్రం ఇవ్వటం జరిగింది. అందువల్ల మనం ఆ రోజుని ఈ రోజుని చాలా ముఖ్యంగా అది మనం వేడుకలు జరుపుకుంటాం కూడా ఇంకా బాగా జరుపుకోవాలని నేను ఇంకా కోరుకుంటున్నాను. మనందరికీ తెలిసిందే, ఈరోజు జిల్లా ఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ ఎన్ఆర్ గారిని కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడానికి చెప్పి కాబట్టినందున సారు ఆ అవార్డు ఫంక్షన్కి వెళ్ళటం వల్ల మన మెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ రాంబాబు నాయక్ గారిని ఈ యొక్క ప్రోటోకాల్ని ఫాలో అవ్వమని చెప్పారు. అలానే మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం మనం రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నాం ఘనంగా. దీని గురించి మనం ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ యొక్క స్వాతంత్రాన్ని మన భారతదేశానికి సంపాదించి ఇవ్వటం ద్వారా మనం ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని మనం అమలుపరచుకోవటం కోసము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ రచన కమిటీని ఏర్పాటు చేసుకొని 9 మంది ముఖ్యమైనటువంటి కమిటీలో అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవటము, దానికి కనీసం 2.5-3 సంవత్సరాలు టైం తీసుకున్నది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య, స్వాతంత్ర్య, సౌభ్రాతృత్వ రాజ్యాంగంగా అనేక ఆదేశిక సూత్రాలు, తర్వాత మనకి ప్రాథమిక హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ లాంటి గొప్ప గొప్ప వరాలను మనకి వారు ప్రసాదించడం వల్ల మనం ఈరోజు ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ కూడా చివరి స్థాయి వరకు కూడా మనం ఆనందంగా, సంతోషంగా జరుపుకోవడానికి, బ్రతకడానికి ఒక మంచి అవకాశంగా మన భారతదేశం ఏర్పాటు చేసినది. వారి యొక్క త్యాగాల ఫలితాన్ని మనందరం కూడా ప్రతి సంవత్సరం
స్వాతంత్ర దినోత్సవం నాడు, రిపబ్లిక్ డే నాడు తప్పనిసరిగా వాళ్ళని అందరినీ ఆ త్యాగదనులందరూ మనం గుర్తించుకొని వారు చేసినటువంటి త్యాగాలకు మనందరం కూడా కంకణబద్ధులై ఉండి మనం చేసేటటువంటి విధుల్లో కూడా మనకు కేటాయించబడినటువంటి విధుల్ని సక్రమంగా అమలుపరిచి దేశ అభివృద్ధికి, తర్వాత రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ మనం అందరం కూడా బాధ్యతగా ఎప్పుడైతే మనం ఈ పేరు తీసుకొస్తామో అప్పుడే ఆ యొక్క త్యాగమూర్తులకి మనం నివాళులు అర్పించే రోజుగా భావించాలని కోరుతున్నాను.